హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. నేను అంగన్వాడీ పాలతో పన్నీర్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చూసేయండి నేను ఏ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేయబోతున్నాను అనేది లాస్ట్ వరకు చూసేయండి. నేను 4 డబ్బాలు అంగన్వాడీ పాలు తీసుకున్నానండి. ఆ పాలతో అయినా బాగా వస్తుంది పన్నీరు. మీ కాడ ఏ అవైలబుల్గా ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. ఆ పాలని ఒక పాత్రలో పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపల నేను ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పిండేశాను ఒక గ్లాస్లో. ఆ పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెంసేపు మరిగించాలి. మరిగించినప్పుడే కొంచెం పన్నీర్ బాగా వస్తుంది. మరిగాక ఒక స్పూన్ పెరుగు అండ్ మనం కట్ చేసి పిండుకున్న లెమన్ జ్యూస్ని అందులో వేసేసేయాలి. అందులో వేసిన తర్వాతకి అప్పుడు పాలు విరుగుతూ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి, విరుగుతాయి. ఈ విధంగా మొత్తం విరిగాక అవి స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనరు వడకొట్టేది ఏమన్నా గిన్నె ఉంటే అందులో వేసేసుకోండి. అందులో ఒక క్లాత్ వేసి బాగా అందులో పోసేసి పిండేసేయండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసేయండి. అందులోనే కూల్ వాటర్ కూడా కొన్ని పోసేసి మళ్ళీ ఇంకోసారి పిండేయండి. అది వాటర్ మొత్తం బయటికి వచ్చేసేలా గట్టిగా పిండేసి దాని మీద క్లాత్ కరెక్ట్గా పెట్టేసింది. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో క్లాత్ని నేను చూపించిన విధంగా మడతేసి పెట్టండి. నేను ఎక్కువ క్లాత్ని తీసుకున్నాను. తక్కువ క్లాత్ అయినా పర్లేదు, షేప్ కరెక్ట్గా వచ్చింది. అలా పెట్టాక అంత బరువుది పెట్టండి. హెవీ వెయిట్ది ఏదైనా పెట్టేసి ఒక 15-30 మినిట్స్ అలా ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాతకి మళ్ళీ అది తీసేయండి. తీసేస్తే కరెక్ట్ షేప్ మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో వచ్చేస్తుంది. పన్నీర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను కరెక్ట్ బాగా ఒత్తేసాను. బాగా బరువు ఉంది కాబట్టి కొంచెం పలసగా వచ్చింది నాకు, కానీ కరెక్ట్గా వస్తుంది. పన్నీర్ ముక్కలు మాత్రం బాగా వచ్చేసాయి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చే వరకు చేసేయండి. కొంచెం 15 మినిట్స్ 30 మినిట్స్ అయినా పర్లేదు. బరువు హెవీ వెయిట్ ఉండేది పెట్టేసేయండి. ఈ విధంగా పన్నీర్ ముక్కలను చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కర్రీ వచ్చేసిద్ది, చూసేయండి.